Next, party program. A party organized in a cars, okay. Input format is size of the array, then read elements of the first guest array, in guest array and out guest array. Print highest guess available in an array based on hours. ఇక్కడ వాడు ఏం తీసుకోమన్నాడంటే 2 ఇన్పుట్స్ తీసుకోమన్నాడు. ఒక అరే సైజ్ తీసుకొని 2 అరేస్ తీసుకోమన్నాడు. ఓకే, ఫస్ట్ అరే ఇన్ గెస్ట్ అన్నాడు, సెకండ్ అరే అవుట్ గెస్ట్ అన్నాడు. అంటే ఫస్ట్ అవర్ సెకండ్ అవర్ అంటే చెప్పాడు చూడండి. The party is organized in a limited time. The number of guests entering and leaving the party every hour is represented as elements. అంటే ఎవ్రీ అవర్ ఎంటర్ అయిన వాళ్ళు లీవ్ అయిన వాళ్ళు. ఫస్ట్ అవర్లో 7 మెంబర్స్ వచ్చారని 1 గెస్ట్ బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ అవర్లో ఎంతమంది ఉన్నట్టు 6 మెంబర్స్ అయింది. సెకండ్ అవర్లో అసలు ఏ పర్సన్ రాలేదండి, కంటిన్యూస్ ఉన్నాయి కాబట్టి 6 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు. సెకండ్ అవర్లో అసలు ఎవరు లేదంటే 6 బట్ 2 మెంబర్స్ బయటికి వెళ్ళిపోయారు కాబట్టి 4 మెంబర్సే ఉన్నట్టు. థర్డ్ అవర్లో 5 మెంబర్స్ వచ్చారు, అంటే ఆల్రెడీ 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 9 మెంబర్స్ అవుతున్నారు. 9 మెంబర్స్ వచ్చిన తర్వాత 1 మెంబర్ బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి 8 మెంబర్స్ ఉన్నట్టే. నెక్స్ట్ అవర్లో 1 మెంబర్ వచ్చాడు, అంటే 8 + 1 అంటే 9 మెంబర్స్ అయ్యారు, బట్ 3 మెంబర్స్ వెళ్ళిపోయారు కాబట్టి 6 అయింది. నెక్స్ట్ అవర్లో 3 మెంబర్స్ వచ్చారు, అంటే 9 అయ్యారండి, బట్ 4 మెంబర్స్ వెళ్ళిపోయారు, అంటే ఎంత ఉన్నారండి 5 మెంబర్స్. ఇందులో హయ్యెస్ట్ మెంబర్స్ కౌంట్ చెప్పమంటున్నాడు. ఇందులో హయ్యెస్ట్ మెంబర్స్ ఏ టైంలో ఉన్నారండి, థర్డ్ అవర్లో ఉన్నారు 8 మెంబర్స్ అని. వాడు చెప్పమన్నది అదండి, హయ్యెస్ట్ ఎవరన్నా చెప్పమంటాడు అంతే. ఓకే, అంటే ఇక్కడ 2 అరేస్ తీసుకోవాలి సైడ్ బై సైడే కాబట్టి. ఓకే, ఐ వాంట్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్ యూజింగ్ జావా. ఇంపోర్ట్ java dot util dot staff scanner s equals to new scanner of system dot in. First number of hours తీసుకోమన్నాడు, int n equals to sc dot next enter. Then I want to create 2 lists, for one for in guest and another for out guest for same array, same size. New int of n. Next int b of equals to new int of n. Then first I want to read the in guest elements. For int I equals to 0, I less than n, I plus plus, a of I equals to sc dot next enter. Again you can take the out guest. Int I equal to 0, I less than n, I plus plus, b of I equals to sc dot next enter. Okay, after that you can decide how many highest members in any hour. ఫస్ట్ మనం ఏం చేయాలి, టోటల్ అన్నది క్యాలిక్యులేట్ చేయాలండి. టోటల్ ఈక్వల్ టు 0. ఎందుకంటే టోటల్ 0 ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ అవర్ ఉన్న వాళ్ళని క్యారీ చేసి సెకండ్ అవర్ కంటిన్యూ చేయాలి. అంటే ఫస్ట్ అవర్ రిజల్ట్ని, అంటే ఉన్న మెంబర్స్ని ప్లస్ చేసి సెకండ్ అవర్లోంచి ఇన్ గెస్ట్ అవుట్ గెస్ట్ తీసేయాలి. అంటే జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, ఫర్ int I equal to 0, I less than n, I plus plus. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తే సరిపోతుంది, టోటల్ ఈక్వల్స్ టు a of I మైనస్ b of I. అంటే ఏమవుతుందండి, ఫస్ట్ ఎలిమెంట్ నుంచి సెకండ్ అరే ఫస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ సెకండ్ ఎలిమెంట్కి వచ్చేటికి ఆ ఫస్ట్ ఉన్న పర్సన్స్ క్యారీ అవ్వాలి. దట్స్ ఆ వచ్చిన టోటల్, ప్రీవియస్ టోటల్ ఏది వచ్చిందో దాన్ని యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. అందువల్ల టోటల్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హైయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రిజల్ట్ ఈక్వల్ టు 0 అనుకోండి, అంటే ఫస్ట్ 0 గెస్ట్ ఉన్నారనుకోండి మీ దగ్గర. ఇన్ కేస్ ఆ రిజల్ట్లో వేరే వాల్యూ కన్నా టోటల్ వాల్యూ హైయెస్ట్ అయితే అది హైయెస్ట్ టోటల్ అండి. దట్స్ ఆర్ఈఎస్ లెస్ దెన్ టోట్ అయితే ఆర్ఈఎస్ ఈక్వల్స్ టు టోట్. Then I want to print system dot out dot print res. Okay, this is the work. అంటే క్యారీ చేసుకుంటూ రావాలి కాబట్టి టోటల్ ఈక్వల్ టు 0 అని తీసుకుని టోటల్ ప్లస్ అంటే 0 ప్లస్ ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ సెకండ్ అరే ఫస్ట్ ఎలిమెంట్. ఆ వచ్చిన రిజల్ట్ ఆల్రెడీ టోటల్ ఉంది కాబట్టి సెకండ్ టైం వచ్చినప్పుడు ఆ టోటల్ ప్లస్ ఫస్ట్ అరే సెకండ్ ఎలిమెంట్ మైనస్ సెకండ్ అరే సెకండ్ ఎలిమెంట్ అండ్ సో ఆన్.
Okay.